ప్రకాష్ లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ నీకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను పబ్లిక్గా బయట పెట్టకుండా ఉండాలంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. జూబ్లీ హిల్స్లో నీ పేరు మీద ఒక ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొని నేను చెప్పిన చోటికి రా అని చెప్పి ప్రకాష్ లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా అనన్య దూరం నుండి చూస్తూ లహరి పడుతున్న టెన్షన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు లహరి వీడేంటి ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు అనన్య లహరి దగ్గరికి వచ్చి, అమ్మ అనన్య ఏమైంది, దేని గురించి అంతలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లహరి, వదిన వాడెవడో నాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వాడి దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ వాడికి తెచ్చి ఇవ్వాలట అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. దాంతో అనన్య లహరిని మరింత భయపెడుతూ, లహరి ఒకవేళ వాడు అన్న ప్రకారం నీ ఫోటోలు వీడియోలు బయటకు వస్తే ఈ ఇంటి పరువు పోతుంది. పైగా అసలే సరోజారావు గారి అబ్బాయితో నీ పెళ్ళి కూడా ఖాయమైంది. ఇప్పుడు నలుగురికి ఈ విషయం తెలిస్తే ఇంటి పరువు పోతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే వాడు అడిగినట్టుగా ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి వాడికి ఇచ్చే లహరి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. వదిన ఏమంటున్నావు వదిన, ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ నేను వాడికి ఇచ్చేస్తే ఒకవేళ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. అదంతా తర్వాత సంగతి, ముందు మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందో ఆ విషయం గురించి ఆలోచించు. అయినా ఫ్లాట్ డాక్యుమెంట్స్ నువ్వు వాడికి ఇచ్చేసావన్న విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పు. ప్రస్తుతం నువ్వు ఈ సమస్య నుండి బయటపడాలంటే వాడు అడిగినట్టుగా చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అనన్య కావాలని లహరిని రెచ్చగొడుతూ ఉంటుంది. దాంతో లహరి ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ అమ్మ లాకర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అమ్మకు తెలియకుండా వాటిని నేను ఎలా తీయాలి అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క లహరి తన ఫోన్ని గదిలో పెట్టేసి ఆనందభైరవి రూమ్లో ఉందో లేదో ఎప్పుడెప్పుడు తన లాకర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ తీయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద లహరి గదిలోకి వస్తుంది. లహరి గదిలోకి వచ్చేసరికి తను లేకపోవడంతో ఇదేంటి లహరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆనందభైరవి గదంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఇకప్పుడే లహరికి ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆనందభైరవి లిఫ్ట్ చేస్తుంది. ఏ లహరి, నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ తెస్తున్నావా లేదా? నీకు ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ 1 అవర్లో డాక్యుమెంట్స్ తేకపోయావంటే నీ ఫోటోలు వీడియోలు పబ్లిక్లో పెడతాను అని చెప్పి ప్రకాష్ లహరి అనుకొని ఆనందభైరవిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక అలా ప్రకాష్, నేను నీ వాట్సాప్కి లొకేషన్ని పంపిస్తున్నాను, వెంటనే ఆ లొకేషన్కి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసి అని చెప్పి ప్రకాష్ లహరి అనుకొని ఆనందభైరవికి చెప్పడంతో ఆనందభైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు లహరి ఏం చేస్తుంది, ఎవరితనో, ఎందుకు లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆనంద సైలెంట్గా ఆ ఫోన్ని అక్కడ పెట్టేస్తూ లొకేషన్ని తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆనంద తన గదిలోకి మెల్లిగా వస్తూ ఉండగా లహరి లాకర్ దగ్గర డాక్యుమెంట్స్ని కొట్టేయడం ఆనందభైరవి గమనిస్తుంది. ఇక లహరిని ఇప్పుడు ఈ విషయం గురించి అడిగితే తను నిజం బయట పెట్టదనుకొని లహరి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తను సరైన దారిలో వెళ్ళకపోతే తల్లిగా తనని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. లహరిని నేరుగా ఏం జరిగిందో చెప్పమంటే తను చెప్పడానికి ఆలోచిస్తుంది, భయపడుతుంది. కాబట్టి అసలు లహరిని ఎవరు ట్రాప్ చేస్తున్నారో తెలుసుకొని వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని ఆనందభైరవి లహరి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోగానే తను బయటకు వెళ్తూ ఉంటే ఆనంద కూడా లహరిని ఫాలో అవుతూ ప్రకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్ నుండి శరణ్యని డిశ్చార్జ్ చేస్తారు. ఇక అలా శరణ్యని డిశ్చార్జ్ చేసిన తర్వాత దర్శన్ తనని వేరు కబరం పెట్టిన ఇంటికి తీసుకుని వస్తాడు. కారులో నుండి శరణ్య కిందికి దిగుతూ ఉండగా దర్శన్ ఎంతో ప్రేమగా
శరణ్య భుజం మీద చెయ్యి వేసి తనని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు. సమీర గేటు దగ్గర నిలబడి దర్శన్ శరణ్యలను చూసి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. వీడికి మెల్లిమెల్లిగా పెళ్ళం మీద ప్రేమ మొదలైంది అని చెప్పి సమీర అలా అసూయతో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. దర్శన్ శరణ్యని లోపలికి తీసుకుని వచ్చాక చైర్లో కూర్చోబెట్టి, నువ్వు కూర్చో శరణ్య, నేను వెళ్ళి నీ కోసం పాలు వేడి చేసి తీసుకువస్తాను, నువ్వు తాగి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య మీకెందుకండి ఈ శ్రమ అని చెప్పి అంటూ ఉంటే, శ్రమ ఏమీ కాదులే, నువ్వు ఈ టైంలో బాగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత దర్శన్ పాలు వేడి చేసి శరణ్యకి ఇస్తూ ఉంటే తన చేతికి దెబ్బ తగలడంతో ఆ గ్లాస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే దర్శనే ప్రేమగా శరణ్యకి పాలు తాగిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సమీర మరింత కుళ్ళుకుంటూ వీడికి పెళ్ళం మీద ప్రేమ పొంగుకొచ్చి తనకి దగ్గరవుతే మరి నా పరిస్థితి ఏంటి, నేనేమైపోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ దగ్గర అవ్వడానికి వీల్లేదు, వాళ్ళని ఏదో ఒకటి చేసి విడగొట్టాలి అని చెప్పి సమీర అలా వాళ్ళని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత దర్శన్ శరణ్యకు టాబ్లెట్స్ ఇస్తాడు. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, కాసేపు పడుకో శరణ్య, నేను వెళ్ళి మన ఇద్దరికి వంట చేస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు వంట చేస్తారా అని చెప్పి శరణ్య అంటుంది. అవును నేనే చేస్తాను, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, ఈలోగా నేను వంట చేసి తీసుకుని వస్తాను అని చెప్పి దర్శన్ కిచెన్లోకి వెళ్ళి శరణ్య కోసం అని చెప్పి వంట చేస్తూ ఉంటాడు. ఇక అలా దర్శన్ శరణ్య కోసం వంట చేసిన తర్వాత భోజనం తీసుకువచ్చి శరణ్యకు తినిపిస్తూ ఉంటాడు. ఇదిగో శరణ్య తిను, నీకోసమే నేను వంట చేశాను, తిని నా వంట ఎలా ఉందో చెప్పు అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాగుందండి అని చెప్పి దర్శన్ తినిపించే భోజనాన్ని తింటూ ఉంటుంది. మీరు మొట్టమొదటిసారి నా కోసం ఇలా వంట చేయడం, ప్రేమగా తినిపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు నేను మీ నుండి కోరుకుంది ఇటువంటి ప్రేమని అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న సమీరకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు దర్శన్ ఏంటి మరి ఇంతలా మారిపోయాడు, వీళ్ళిద్దరూ ఇలా దగ్గర అవుతూ ఉండడం నేను సహించలేకపోతున్నాను, ఏదో ఒక విధంగా దర్శన్ని శరణ్యను దూరం చేయాలి అని చెప్పి సమీర లోపలికి వచ్చి దర్శన్ తినిపిస్తున్న అన్నం ప్లేట్ని విసిరి కొడుతుంది. దాంతో దర్శన్ సమీర అంటూ ఒక్కసారిగా సమీర చెంప పగలగొడతాడు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అసలు నువ్వు మనిషివేనా, ఇలా అన్నం ప్లేట్ని విసిరి కొడతావా అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటే ఇకప్పుడు సమీర, దర్శన్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు నన్ను ప్రేమించావు, మరి అటువంటప్పుడు ఈ శరణ్యకు నువ్వు సేవలు చేయడం ఏంటి, అది కావాలని నీ ముందు నాటకాలు ఆడుతుంది, ఇలా నీ దగ్గర సింపతి కొట్టేయాలని చూస్తుంది, దాని మాటలు నమ్మొద్దు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దానికి అంతలా ఒంట్లో బాగోలేకపోతే నువ్వు వాళ్ళ అమ్మ నాన్నల్ని పిలవాల్సింది, వాళ్ళే తనని చూసుకునేవారు కదా, నువ్వు దానికి సేవలు చేయడం ఏంటి దర్శన్ అని చెప్పి సమీర అంటూ ఉంటే షటప్ అంటూ దర్శన్ గట్టిగా అరుస్తాడు. శరణ్యకు ఇలా జరగడానికి ఒక విధంగా నేనే కారణం, నేనే తనతో గొడవ పడడం వల్ల శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, అయినా తను నేను తాళి కట్టిన నా భార్యకు నేను సేవలు చేస్తే నీకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దర్శన్ అది నీ భార్యనా, మరి నేనెవరిని అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, చూడు సమీర, ఇన్ని రోజులు నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాననే అనుకున్నాను, కానీ అదంతా అబద్ధమని ఈరోజే నేను తెలుసుకున్నాను. ప్రేమ కంటే తాళిబంధం విలువైనది. శరణ్యకు నేను ఇష్టం లేకుండా తాళి కట్టినా కూడా తను మాత్రం ఏదో ఒక రోజు నేను మారుతానని ఎంతో ఓపికగా నా కోసం ఎదురు చూసింది. నేను ఎంత టార్చర్ చేసినా కూడా నా కోసం అవన్నీ కూడా భరించింది. నిజమైన ప్రేమ అంటే అది.
అంతేకాని నీలాగా స్వార్థానికి పోయి ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని శరణ్య ఎప్పుడు కూడా అనుకోలేదు. నువ్వే నన్ను బలవంతంగా సొంతం చేసుకోవడానికి శరణ్యను అటువంటి కేసులో ఇరికించాలని చూసావు. ఆ విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుండి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను విను సమీర. శరణ్యని నా భార్య, ఎప్పటికీ మేమిద్దరం ఒకటిగానే ఉంటాము. నువ్వు వెళ్ళి ఇంకెవరినైనా చూసుకో. దయచేసి ఇంకెప్పుడు కూడా ప్రేమ పేరుతో నా వెంట పడద్దు అని చెప్పి దర్శన్ సమీరని ఈడ్చుకెళ్ళి బయటకు గెంటేస్తాడు. అలా సమీరని గెంటేసి గేట్లు కూడా వేసేయడంతో సమీర సడన్గా దర్శన్కి ఇవన్నీ ఎలా తెలిసాయి, ఇంత మార్పు దర్శన్లో ఎలా వచ్చింది అని చెప్పి ఇక షాకుతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. శరణ్య దర్శన్ తన మీద చూపిస్తున్న ప్రేమకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక్కసారిగా దర్శన్ని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క ప్రకాష్ చెప్పిన చోటుకి లహరి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తుంది. లహరి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాక ప్రకాష్ ఒక చోట దాక్కొని లహరితో డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తీసుకొచ్చాను. ఇంతకీ నువ్వెక్కడున్నావని లహరి అంటూ ఉంటే నేను ఎక్కడ ఉన్నానో నీకు అనవసరం, మర్యాదగా నువ్వు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ని అక్కడున్న డస్ట్బిన్లో పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లహరి లేదు లేదు, ఇవి చాలా విలువైన డాక్యుమెంట్స్, నేను చేతికే ఇస్తాను అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. సరే, నా మీద నమ్మకం లేకపోతే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపో, నేను ఇప్పుడే నీ ఫోటోలన్నీ పబ్లిక్లో పెడతాను అని చెప్పి ప్రకాష్ బెదిరిస్తూ ఉంటాడు. వద్దొద్దు, నువ్వు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ని డస్ట్బిన్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లహరి ఆ డాక్యుమెంట్స్ని డస్ట్బిన్లో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి ఆనంద అక్కడే కారులో కూర్చొని ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఎవరు వస్తారా అని చెప్పి చూస్తూ ఉండగా ప్రకాష్ చుట్టుపక్కల ఎవరైనా తనని గమనిస్తున్నారో లేదోనని చెప్పి భయంగా చూస్తూ డస్ట్బిన్లో పెట్టిన ఆ డాక్యుమెంట్స్ని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ప్రకాష్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే అప్పుడే ఆనంద ప్రకాష్ దగ్గరికి వచ్చి తన 2 చెంపలు వాయిస్తూ ఆ డాక్యుమెంట్స్ లాక్కొని, ఎరా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తావా, ఈ ఆనంద భైరవి కూతురు అని తెలిసే నువ్వు తనని బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదు అని చెప్పి ఇన్స్పెక్టర్ వీడి చేత నిజాలన్నీ కూడా కక్కించండి, నా కూతురికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వీడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీ స్టైల్లో సరైన కోటింగ్ ఇవ్వండి అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్ని అరెస్ట్ చేయిస్తుంది. తర్వాత ఆనంద భైరవి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక లహరిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. లహరి చెంప పగలగొట్టడంతో అమ్మ ఎందుకమ్మా నన్ను కొడుతున్నావు అని చెప్పి లహరి అంటూ ఉంటే ఆనంద భైరవి లహరి ప్రకాష్తో క్లోజ్గా దిగిన ఫొటోస్ని చూపిస్తూ ఏంటిదంతా, నేను నిన్ను పెంచిన విధానం ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, మరి బరి తెగించి వాడితో ఇలా ఫోటోలు దిగుతావా అని చెప్పి ఆనంద లహరి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటే అమ్మ దయచేసి నన్ను కొట్టొద్దమ్మా, ఆ ఫోటోలకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అతని పేరు ప్రకాష్, చాలా మంచివాడు, అతన్ని నేను ప్రేమించాను, కానీ ఈ ఫొటోస్ ఎక్కడి నుండి వచ్చాయో నాకు తెలియడం లేదు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. దాంతో ఆనంద భైరవి లహరిని కొడుతూ వీడు మంచివాడేంటి లహరి, అసలు నిన్ను బ్లాక్మెయిల్ చేసిందే వీడు, జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ పేపర్స్ తెమ్మని నిన్ను ట్రాప్ చేసింది వీడే, ఇప్పుడు వీడు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు అని చెప్పి ఆనంద భైరవి లహరికి చెప్పడంతో లహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది లహరి, ఇప్పటికైనా నా మాట విను, వనజారావు గారి కొడుకుతో నీ పెళ్ళి ఫిక్స్ అయింది, వీలైనంత త్వరగా వనజారావు గారి కొడుకుతోనే నీ పెళ్ళి జరిపిస్తాను, అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది, ఇటువంటి పోకిరి వెధవలు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు అని చెప్పి ఆనంద లహరికి చెప్పడంతో అమ్మ సరే అమ్మ,
దయచేసి ఇప్పటి వరకు నేను చేసిన దానికి నన్ను క్షమించు. ఇక మీదట నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాను అని చెప్పి ఆనంద నిర్ణయానికి లహరి తల వంచుతుంది. మా రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.